ఆ నియోజకవర్గ కమలంలో అసంతృప్త సెగలు రాజుకుంటున్నాయట. మున్సిపల్ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలను క్యాడర్ మర్చిపోవడం లేదట. కీలక నేత అలా ఎలా చేస్తారని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. భార్యకు పదవి కోసం శత్రువుతో చేతులు కలుపుతారా అంటూ కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగాలంటూ ఫైర్ అవుతున్నారట. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? బీజేపీ క్యాడర్లో అసంతృప్తికి కారణం ఏంటి? కల్వకుర్తి కమలంలో కాక శత్రువుతో చేతులు కలపడం అవసరమా? అనైతిక పొత్తు దేనికి సంకేతం? ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి రాజకీయాలు కాస్త డిఫరెంట్. గడిచిన 3 దఫాలుగా ఇక్కడ బీజేపీకి 2వ స్థానం పదిలంగా ఉంటుంది. కల్వకుర్తి సెగ్మెంట్లో కమలం వికసిస్తుందని ప్రతి ఎన్నికల్లోనూ క్యాడర్ ఎంతో ఆశతో ధీమాతో ఉంటుంది. కానీ గెలుపు అంచుల దాకా వచ్చి సెకండ్ ప్లేస్తో సర్ది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు? సుదీర్ఘకాలంగా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని పోటీ చేస్తున్నారు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి. వరుసగా పోటీ చేస్తున్నా ఆయనకి ప్రజలు మాత్రం ప్రతిసారి 2వ స్థానమే కట్టబెడుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలంతో పాటు 4 సార్లు స్వల్ప తేడాతో ఓడిన సింపతి కూడా కలిసొస్తుందని, ఆచారిదే గెలుపు ఖాయమని అనుకున్నారంతా. గతంతో పోలిస్తే విస్తృత స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు. కానీ కాంగ్రెస్ హవాలో 5410 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో మళ్లీ ఓటమి పాలయ్యారు ఆచారి. దీంతో ఈసారి కూడా 2వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కల్వకుర్తిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా బీజేపీకి పడుతున్న ఓటు బ్యాంకు మాత్రం అలాగే ఉంది. ప్రజల ఆదరణ, పార్టీకి బలము ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిణామం పార్టీకి ఇబ్బందిగా మారిందట. నియోజకవర్గ పరిధిలోని అమన్గల్ మున్సిపల్ పీఠం విషయంలో జరిగిన విరుద్ధమైన పొత్తు పొడుపు చిచ్చు రాజేసిందట. రాజకీయంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపి అమన్గల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. చైర్మన్ పీఠం కాంగ్రెస్కి, వైస్ చైర్మన్ పీఠం బీజేపీకి పంచుకున్నాయి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమన్గల్లో ఉన్న 15 వార్డులకు గాను కాంగ్రెస్ గెలిచింది ఎన్నో తెలుసా? 1. అవును, కేవలం 1. ఇక్కడ బీజేపీ 6 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. అటువంటి సందర్భంలో కాంగ్రెస్తో చేతులు కలపడం సరికాదన్న అభిప్రాయాలు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల నాయకులు వ్యక్తం చేస్తున్నారట. మున్సిపల్ పీఠం కోసం దశాబ్దాలుగా పార్టీ చేస్తున్న పోరాటం ఏం కావాలంటూ ప్రశ్నిస్తున్నారట. తన సతీమణికి మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేయడం ఏంటని ఆచారిపై క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏ పార్టీతో అయితే పోరాటం చేస్తున్నారో అదే పార్టీతో ఇప్పుడు పనిచేయడం అంటే అది తప్పుడు సంకేతం ఇచ్చినట్లు కాదా అని నిలదీస్తున్నారట. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిణామాలతో నియోజకవర్గంలో మిగిలిన ప్రాంతాల్లోని క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతింది అన్న భావనలో కమలం నేతలు ఉన్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందన్న ఆందోళనలో ఉన్నారిప్పుడు బీజేపీ నేతలు.